కనుక వాక్యం మనం ఆలోచన చేస్తే పిల్లలను మీరు ఎలా పెంచాలి? ఒకే ఒక మాట ఏమండి, పిల్లలను ఎలా పెంచాలంటే చూడండి ఒకసారి, కుండీలో ఉన్న మొక్కకి బయట వేసి మొక్కకి తేడా ఉండదా? చూడండి, మీరు ఫ్లవర్స్ బుక్కే కొనుక్కుంటా ఉంటారు కదా, ఇంటి దగ్గర వేసుకునే మొక్కలు కొనుక్కుంటారు. కుండీలో ఉన్న మొక్క మీరు ఏం చేస్తారు? నీళ్ళు వేస్తూ ఉంటారు, అది బాగుందా లేదా చూస్తూ ఉంటారు, ఎదగడానికి ఎరువు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రతి విషయంలో అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తారు? చాలా చక్కగా చక్కగా ఏం చేస్తారంటే ఎదుగుదల కొరకు ఆలోచన చేస్తారు. అలాగే దేవుడు కూడా మనను ఆ విధంగా దీవించడానికి ఇష్టపడేవారు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. చాలా మందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదివిస్తూ ఉంది, భయము భక్తి అన్నది రెండు కళ్ళు. మనం చదువుకున్నాం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీ లోబిట నీ భార్య ఫలించు, ద్రాక్షావళి వల్ల ఉంటది, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటుందని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తాం. కానీ ఈ రోజున తల్లిదండ్రులైన వారు చాలా మందిగా మనం ఉన్నాం, అలాగే చిన్న బిడ్డలు ఉన్నారు, అలాగే పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దీవించాలంటే ఎవరి కృప కావాలంటే దేవుని కృప కావాలి. చూడండి, మనందరూ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన పుట్టడం ద్వారా ఏంటి లాభం అంటే మనందరం కూడా ఏం చేస్తున్నామండి? లైట్ వేసుకుని హ్యాపీగా కరెంట్ వెలుగులో రాత్రి అయితే హ్యాపీగా బ్రతుకుతున్నాం. అవునే కదా? థామస్ ఆల్వా ఎడిసన్. అలాగే లూయి బ్రెయిల్ పుట్టడం ద్వారా ఏంటయ్యా లాభం అంటే ఆయన అందుడైపోయాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదో వచ్చే సమయంలో ఆయన ఎంతో బాధపడి అందుగా మనకంటే గొప్పగా చదవడానికి ఒక లిపి కనుగొన్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళ గ్రహం బల పుట్టడం ద్వారా ఏంటయ్యా లాభం అంటే ఈరోజు మనం సెల్ ఫోన్ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కనుగొన్నది ఎవరంటే గ్రహం బల. అంటే ఒకరిలో పుట్టడం ద్వారా కొన్ని లాభాలు మనం కలిగి ఉన్నాం. ఈరోజు మానవునిగా పుట్టడం ద్వారా కూడా మరి సంఘానికి, గ్రామానికి, సమాజానికి దీవెనకరంగా ఉండును గాక. ఆమె చెప్పట్లేదు. మన మధ్యలో పోస్ట్ ఆఫీసర్ గారు ఉన్నారు, టీచర్ గారు ఉన్నారు, కాబట్టి ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు, వ్యాపారస్తులు. ఏమవుతుంది? మేలవుతుంది. వారి కన్నా తల్లిదండ్రులు వాళ్ళని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకానికి మనం ప్రేమించి ఆదర్శ వలె దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి అన్ని విధాల సహాయం కలిగి నడిపించినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కనుక 127వ అధ్యాయంలో చివరిగా 3వ వాక్యం మనం ఆలోచన చేస్తే, కుమారులు యెహోవానికి స్వాస్థ్యము గర్భఫలమైనిచ్చు ఆ బహుమానము దేవుని కలిగే పెంచాలి. ఆ బహుమానము దేవులోనే బహుగా దీవి